మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అనగానే మామూలుగా ఉండదు, ఆడపడుచుల సందడంతా కూడా. అసలు ఏంటి నిజంగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే బతుకమ్మ ఎందుకు జరుపుకుంటున్నారు? ఇది నిజంగా ప్రాంతానికి సంబంధించిన వ్యవహారంగా జరుపుకునే పండగేనా, లేదంటే ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండగ? అసలు ఏ రకంగా జరుపుకోవాలి? మనందరం కూడా 2 రోజులు మాత్రమే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం, కానీ ఈ బతుకమ్మ సంబరాలు కూడా 9 రోజుల పాటు జరుపుకునే సంబరాలు అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా ఎలా వచ్చింది అవన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. మనకు ఈ నెల 22వ తారీఖు అమావాస్య నుంచి కూడా మనకు విజయదశమి ముందు రోజు వరకు కూడా, అంటే 9 రోజుల పాటు ఇంకా అమావాస్య నుంచి బతుకమ్మ సంబరాలు అనేది మామూలుగా ఉండదు. చాలా అట్టహాసంగా, చాలా ఆడపడుచులంతా కూడా చక్కగా బతుకమ్మ పువ్వులు అన్నీ తెచ్చి బతుకమ్మ పేర్చి చక్కగా ఆడుతూ ఉంటారు. ఆటపాటలతో ఆడి అమ్మని మళ్ళీ నీళ్ళలో వదిలేస్తూ ఉంటారు. అయితే అసలు ఎందుకు వచ్చింది ఈ సాంప్రదాయం? అంటే కొంతమందికి బతుకమ్మ అనే పదం చెప్తేనే అసలు ఏంటి బతుకమ్మ అని అంటుంటారు. అంటే ఇది మన ప్రాంతీయ ఆచారమైన ఈ బతుకమ్మ అనేది, అసలు ఈ బతుకమ్మ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి? బతుకమ్మ అంటే అర్థం ఏంటో వివరించండి. సెంటెన్స్ సింపుల్గా చెప్పాలంటమ్మా, బతుకమ్మ అంటే ఒక వ్యక్తిని బతుకమని చెప్పి మనం బ్రతిమలాడినట్టు, కానీ కొంచెం ప్రాధాన్యపడినట్టు అర్థం వస్తుంది. సంస్కృతి విలువలు తెలిసిన గొప్ప పండగ. ప్రతి ఆడబిడ్డ ఈ పండగ విశేషం నా ద్వారా తెలుసుకొని మన గౌరవాన్ని కాపాడాలనేది ఒక వివరణ. బతుకమ్మ పుట్టిన మొట్టమొదటి ఇల్లు రాజన్న సిరిసిల్ల, వేములవాడలో పుట్టింది ఈ పండగ. చాలామందికి తెలియదు. చాలామంది కళాకారులు ఒకప్పుడమ్మ పూర్వీకం చూస్తే జానపద గాయాలు మన దగ్గర ఎక్కువ. పల్లెల్లో అయినా చూడండి, ఇప్పటికి కూడా చూడండమ్మా, ఎవరైనా చనిపోయినప్పుడే కానీ, లేకపోతే ఏదన్నా కుటుంబమే కలిసి కార్యక్రమం ఉంటే ఒక పెద్ద మంచి పాట పాడుతుంటుంది. మిగతా వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళే కూర్చొని ఆడవాళ్ళందరూ దాన్ని కోరస్ లాగా ఇస్తూ ఉంటారు. ఇది ఊర్లలో గమనిస్తాం. అలాగా పెళ్ళిలో కూడా చేస్తూ ఉంటాం. దీని అంతరార్థం ఏంటంటే అమ్మా, ఒక భావాన్ని వ్యక్తపరచగలిగిన ఒకే ఒక సంస్కృతి తెలంగాణ. పాటల ద్వారానే వ్యక్తపరుస్తారు. మహాభారతం తీసుకుందాం. కొన్ని అంటే పౌరాణికమైన చిత్రాల్లో పాటల ద్వారా యుద్ధాలు జరుగుతాయి. అవురా మృగయుడ ఎంత మాట్లాడినావు అని అంటారు. అంటే మృగంలాగా ఉన్న నీవు ఏ విధంగా మాట్లాడినావు అనేది ఎక్స్ప్లెనేషన్. ఆయన కూడా అలానే సమాధానం ఇస్తాడు. అంటే జానపదాలకి పుట్టిన ఇల్లు. వేములవాడ అనడానికి గల కారణం ఏంటంటే అమ్మ, చాలామందికి తెలుసుకోవాలి, మన పైన ఏ విధమైన ఊసగొల్పుతనము, ఏ విధమైన మోసం జరిగిందో తెలంగాణ బతుకమ్మ ముఖ్యంగా చెప్పుకునే పండుగ. చోళులు 11వ శతాబ్దంలో, అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం అమ్మ, దండయాత్రలప్పుడు బాగా జరిగేటి. ఏనుగుల మీద, గుర్రాల మీదనే దండయాత్రలు. దేశాలని ఎట్లా అంటమ్మా, ఒక దేశం మీద పట్టు సంపాదించాలంటే ఆ దేశ రాజుని ఖచ్చితంగా గద్దె దింపాలి. అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు. ఇది మన దగ్గర ఉన్నది. మన దగ్గర దండయాత్ర జరిగినప్పుడమ్మా, రాజన్న సిరిసిల్ల, ఇది పేరు ఏదైతుందో ఇప్పుడు వచ్చింది, కానీ వేములవాడ ఒకప్పుడు. ఆ వేములవాడలో తండ్రి కొలువై ఉన్నప్పుడు దండయాత్రకు వస్తారు వాళ్ళు. తమిళనాడు నుంచి, చోళులు అంటే తమిళనాడు. వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, చోళులలో ఎవరైతే రాజు వస్తాడో ఇక్కడ దండయాత్ర, వాళ్ళ నాన్న ప్రతీకారం ఇది. అంటే ఇందులో బాగా గమనించాల్సిన ప్రశ్న, నేను రాజు అనుకో అమ్మా, కానీ మా నాన్నగారి యొక్క ప్రతీకారం. అంటే ఇక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళకి సంబంధం లేదు, నాన్న ప్రతీకారం. ఒక తంతు, అంటే మా నాన్న ఓడిపోయాడనో, లేకపోతే మా నాన్న పౌరుషం నిలబెట్టాలని అన్నట్టుగా దండయాత్ర జరిగినప్పుడు వేములవాడ మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కొంచెం ఇబ్బంది పాలు చేసి, చాలా అక్కడ ఉన్న ప్రకృతిని ఇబ్బంది పెట్టి చేసేసిన తర్వాత మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేసేసి మేము గెలిచామని విర్రవీగుతూ వాళ్ళందరూ తీసుకుపోయిన శివలింగం అది. మీకు తెలుసా అమ్మా, ఇప్పుడు శివలింగం ఎక్కడుందో చెప్తే యావత్ ప్రపంచం చాలా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు మన వేములవాడల నుంచి తీసుకెళ్ళిన శివలింగం బృహదీశ్వరాలయం.
ఇప్పుడు ఆ శివలింగం అక్కడ ఉన్నది మనదే. బృహదీశ్వరాలయంలో ఉంది. బృహదీశ్వరాలయంలో తండ్రి ఇలా కూర్చొని ఉంటాడు చూడండి, ఆ సముద్రపు ఒడ్డున కూర్చొని ఉంటే ఆ సీనరీ కూడా ఎంత హైట్ ఉంటుంది, ఎంత బాగా కనిపిస్తుంది. అప్పుడు అది జరిగింది అంటే 1000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. అయితే ఆ యుద్ధంలో శివలింగాన్ని తీసుకెళ్ళి పార్వతీ మాతని తీసుకెళ్ళలే, రాజరాజేశ్వరి మాతని. ఇక్కడ అవతారం బాగా గమనించాలి. దసరా చివరి అవతారంలో ఎవరు వస్తారు? రాజరాజేశ్వరి వస్తారు, లాస్ట్ అవతారం. అయితే అమ్మ తండ్రిని తీసుకుపోవడం తట్టుకోలేదు. తీసుకపోతే ఇద్దరు తీసుకెళ్ళాలి. అవును అవును. ఇప్పుడు నీ పెన్మిటిని వదిలిపెట్టేసి నిన్ను పట్టుకపోతే ఎలా ఉంటుంది? నిన్ను పట్టుకొని పోయి నీ పెన్మిటిని పట్టుకుపోయి నిన్ను వదిలిపెడితే ఎలా ఉంటుంది? ఆ రోదన, ఆ బాధతో అమ్మ ఏం చేస్తుందని అంటే, ఆ బాధ తట్టుకోలేక ఆ ప్రాంతంలో అందరి కళలోకి పోవుడు. విశేష వివరణ, ఎందుకంటే శివలింగాన్ని తీసుకెళ్ళిపోయారు, అంటే శివుణ్ణి తీసుకెళ్లారు. మరి నేను ఒక్కదాన్ని ఎలా, ఈ రాజ్యంలో నేను ఎలా ఉండడం చేయడం అన్నప్పుడు, అక్కడ ఉన్న రాజులు, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడున్న పెద్దలందరూ నిర్ణయించారు ఎలాగా పోయి దండయాత్ర చేయలేం. ఎందుకంటే వాళ్ళు గెలిచి వెళ్ళినప్పుడు మనం వెళ్తే మనము దండయాత్రకి వెళ్ళాలి. ఇప్పుడు అంతటి పరిస్థితులు ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు మేము గెలిచాము అని చెప్పి రుజువు చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి తీసుకెళ్లారు అది శివలింగాన్ని. అంటే అక్కడ ఒక వ్యక్తికి చూపించాలి కదా. అలా ప్రూవ్ చేసుకోవడానికి పోయినప్పుడు మన తెలంగాణ ప్రజలు మాకు కావాలి ఇది అని ఏ విధంగా అడగాలి? దండయాత్ర ద్వారా ఒకటి తెచ్చుకోవాలి, రెండోది ఎవరైనా పెద్ద మనుషులు పోయి తెచ్చుకోవాలి. అప్పట్లో అన్ని దండయాత్రలే. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే, అమ్మ మన తెలంగాణ ఏపీ అంటే మన ప్రాంతంలో బాగా గమనిస్తే ఈ 2 నెలల్లో పువ్వులు బాగా పండుతాయి. చాలా వర్షాలు పడడం నుంచి బాగా ఏ పువ్వు చూసినమ్మా అడవిలో చెట్లు లేని ప్రాంతంలో కూడా వచ్చేస్తాయి పువ్వులు. ఇప్పుడు అలా వచ్చిన పండుగనే బతుకమ్మ. ఈ పువ్వులన్నీ మన ప్రాంతం నుంచి వేరే 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 ప్రాంతాలకి సరఫరా అయ్యేది, అంటే రవాణా ద్వారా సరఫరా అవుతూ 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 మన వ్యక్తులందరూ అక్కడికి కొంతమంది మన పెద్ద మనుషులు వీళ్ళందరినీ కూడా పంపించారు. మన వ్యక్తుల్ని పంపించి అక్కడ ఈ పువ్వులకి సంబంధించిన దాంట్లో ఒక పువ్వులు, ఇప్పుడు ఉదాహరణకు ఒక ట్రక్ నిండింది అనుకో తల్లి, పైన ఒక పువ్వులు పేర్చేవాళ్ళంట 9 రకాల పువ్వులతో పేర్చి పైన గౌరవం అని పెట్టేవాళ్ళు పసుపుతో ప్రత్యేకంగా పెట్టేసేసి అక్కడ ఉన్న వాళ్ళకి అది కనబడేలాగా పోయేది అది. ఇప్పుడు మీరు ఒకసారి 2 సార్లు గమనిస్తారు కానీ ఒక 5-6 సార్లు అయితే గమనించి అడుగుతారు కదా, వాట్ ఈస్ దట్ అనో ఏందమ్మా అని అడుగుతాం కదా, ఒక పాలన. అలా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆ పువ్వులని పూజించే, ప్రకృతిని మేము ప్రేమించే మహా ఆచారం మాది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పాటలు పాడేవాళ్ళంట. పాటలలో వీళ్ళు ఏం కోల్పోయేవాళ్ళు చెప్పేవాళ్ళు. రాజన్న సిరిసిల్లలో రాజన్న లేకపోయే, అక్కడ రానే ఉండిపోయే అన్న పాట. అప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇప్పుడు రామ అని చెప్పి మనం పాడతారు. ఇప్పుడు ఒక అమ్మ గురించి వివరణ ఇస్తారు. దీంట్లో పెద్ద మనుషులు పాడుతున్న దాంట్లో వీళ్ళకి అర్థం కాకపోయేదంట. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకున్నారు వాళ్ళు. పాటల రూపాన వీళ్ళు వ్యక్తపరుస్తున్నది అక్కడ రాజన్నని వెనక్కి పంపించాలి, వేములవాడని అలా వ్యక్తపరిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒప్పుకోలేరు. అది ఇప్పటికీ బృహదీశ్వరాలయం నుంచి తండ్రి రాలేడు, అక్కడే ఉన్నాడు. అలా ఉండిపోవడం చేత వీళ్ళందరూ తిరస్కరించడం చేత వీళ్ళు ఏం చేశారంటే, ఇక రోజులు మారాయిగా తల్లి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా ఏమైందంటే అదే ప్రాంతంలోనే ఈ మన కార్యక్రమాలు ఈ బతుకమ్మ ఈ మాసంలోనే చేయడానికి అని ఒక నిర్ణయం చేసుకొని వర్షాలు బాగా నీళ్ళ ద్వారా ఉండడం చేత తమిళనాడు ప్రాంతాన్ని వరకు మనం వేసిన పువ్వులు పోయేటి అంటే నీళ్ళల్లో. అంటే ఏదో విధంగా నదులు అప్పట్లో, ఇప్పుడు మల్టీపర్పస్ కానీ ఒకప్పుడు నదులకి చాలా వే ఉండేది కదా. వల్ల వీళ్ళందరూ ఒక్కొక్క బతుకమ్మని పంపించి అలా చేసి ఆచరణలోకి తెచ్చారు. బతుకమ్మ మొట్టమొదట పుట్టిన ప్రాంతం సిరిసిల్ల. బహుశా ఆ ప్రజలకు కూడా తెలియదు. బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన, వేములవాడకు సంబంధించిన ఎన్నో కరువులు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక మొట్టమొదటి మెట్టు వేశారు బతుకమ్మ పుట్టినీళ్ళు. ఇప్పుడు పుట్టినీళ్ళు వేములవాడ రాజన్న తండ్రి గురించి వచ్చింది, అదొక అంతరార్థం. రెండో అంతరార్థం అమ్మ చరిత్ర బతుకమ్మకి ఇంత ప్రత్యేకత ఎలా వచ్చింది? ఇప్పుడు మన వాళ్ళు పూజించే ఈ ప్రత్యేకతలో 4 కథనాలమ్మా. బతుకమ్మ పుట్టుక ఒకటైతే అమ్మ, మన దగ్గర లక్ష్మీ స్వరూపాన్ని మనం బాగా పాటిస్తాం. ఇక్కడ బతుకమ్మలో 5వ రోజు అమ్మవారిది లక్ష్మీమాత యొక్క రూపం నవరాత్రుల్లో ఉన్నప్పుడమ్మా, ఒక మహనీయుడు ఒక కారణ జన్ముడికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఉండి, పుట్టుక అనేది ఆడపిల్లలది ఉండకుండా ఆయనకి ప్రతిసారి పురుషులే పుట్టడం, అంటే మగ సంతానమే రావడం చేత ఆయన గారు
మగ సంతానం ఉన్నా కూడా అమ్మ రాజ్యాలన్నీ కోల్పోతాడు. ఎందుకని? ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశం వల్ల ఏంది, ఇప్పుడు కొడుకులు ఉన్నా కూడా అమ్మ ఆయన పరిస్థితి రీత్యా తీవ్రమైన కోరిక, అమ్మాయి ఉండాలనా? అమ్మాయి నాకు కావాలన్న కోరికతోని ఇంతమంది కొడుకులు ఉన్న తృప్తిలో ఉండడు ఆయన. ఇప్పుడు ఎవరికైనా కొందరికి ఉంటుంది సెంటిమెంట్. ఈ రోజుల్లో అమ్మాయి పుడితే చాలా మంది భయపడుతున్నారు కానీ ఒకప్పుడు లేదుగా అలాగా. అలా 100 మంది కొడుకుల్ని కోల్పోయి రాజ్యాలన్నింటినీ కోల్పోయి ఎందుకు 100 మంది బాగా గమనించాలి. కొడుకులకి బిడ్డలకి ముఖ్యమైన కారణం ఏంది బాగా గమనించాల్సిన ప్రశ్న అమ్మ. మీరు అన్నారు ఎందుకని 100 మంది ఉంటే గెలవాలి కదా అన్నారు కదమ్మా. రాజ్యం గెలిచిన రాజ్యంలో ఇంకా ఏదైనా వివరణ తెచ్చుకున్నా కూడా అమ్మ, ఒక పెద్ద వ్యక్తి కోల్పోయినప్పుడు ఊరంతా ఒక ఆడబిడ్డ ఏడుపుతో ఏడుస్తుంది. గమనించండి. పురుషులు 100 మంది ఉన్నా అమ్మ ఆ రోదన విలువ రాదు, వాళ్ళు మనసు లోపట ఏడుస్తారు, అది ప్రత్యేకత వేరు. కానీ ఒక ఆడబిడ్డ ఏడుస్తే అమ్మ మీరు బిలీవ్ చేయరు, మొత్తము అసలు ఊరు కొమ్ము తీసుకొని ముక్కు పెట్టేసుకుంటారు అంతే. అది అందరు ఏడుస్తూనే ఉంటారు, మగవాళ్ళు కూడా ఏడుస్తారు, ఇంకా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఒక హద్దు వరకే వాళ్ళు ఓపిక, ఆ లిమిట్ దాటినాక వాళ్ళు ఏడ్చేస్తారు. ఆ ఏడుపు ఆ కన్న తండ్రికి ముఖ్యమైనది, అంతేగా. కొడుకుల ఏడుపు వేరు, బిడ్డ ఏడుపు చాలా బలమైంది. తెలంగాణ అని కాదు, ఏ దేశ పౌరులైనా కోరుకునేది అది. తండ్రికి ఆ కోరిక లేకపోయిన ఆలోచనతో అన్ని రాజ్యాలను కూలిపోయి రాజ్యాలను అన్నింటినీ వదిలిపెట్టేసి అడవిల పాలై కూర్చోంటే ఆ రోజు జగన్మాత కలలో కనబడుతుంది. రాజ్యాన్ని ఇచ్చి నీకు 100 మందిని పురుషులు ఇచ్చి అన్నీ చేస్తే నువ్వు వదిలిపెట్టి అడవి ప్రాంతాల్లోకి వచ్చి కూర్చుంటే ఎలా భక్త లేదా బిడ్డ, ఎలా మరి అని అంటే, ఇన్ని రాజ్యాలు ఉన్నా ఏడ్చేవాడు లేకపోయా, ఇన్ని రాజ్యాలు ఉన్నా నన్ను చూసేవాడు లేకపోయా, ఇంతమంది కొడుకులున్నా నన్ను ఒక ముద్ద పిలిచి ఆప్యాయంగా పెట్టేవాడు లేకపోయా. ఎందుకు జగన్మాతవైన నీవు ఆ కోరిక తీర్చలేవు. నా కడుపున ఒక కొడుకు అంటే 100 మంది కొడుకులు ఇచ్చావు కానీ ఒక బిడ్డని ఇవ్వలేకపోయావు. వంశ ఉద్ధరణ వేరు, వంశ ఆదరణ వేరు తల్లి. ఇప్పుడు ఎవరు లేకపోవడం చేత ఎలా అంటే ఆయన బాధ తట్టుకోలేని జగన్మాత నేను పుడతాను నీ కడుపులో అని చెప్పినప్పుడు ఆయనకి కొన్ని రుణ బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ దుర్గా నవరాత్రులమ్మ లక్ష్మీమాత ఎందుకు వచ్చిందో చెప్తున్నాం, అందులో బతుకమ్మ ఎందుకు ఉందో చెప్తూ ఉన్నాం. వివరణలో ఆయన కడుపులో అమ్మ పుడుతుంది తల్లి లక్ష్మీమాత. ఆయన కడుపులో పుట్టేటప్పుడు ఏం చెప్తుందంటే, మహావిష్ణువు అంటాడంట, మానవ శరీరం తీసుకొని పుట్టడంలో కొన్ని అంతరార్థాలని కొన్నిటిని పాటించక తప్పదు. అంటే మనకు కొన్ని ఉంటాయి కర్మలు కానీ పాపపు పుణ్యాలే కానీ ఉంటాయి కదమ్మా. మానవ శరీరం ద్వారా నీకు ఇబ్బంది అవుతుంది. ఆయన కడుపులో స్త్రీ లేదు, పుట్టుడే శ్వాసకోశ ఇబ్బందులతో కాలం చేస్తారు అని చెప్తారు ఆయనకి. అమ్మ ఏమంటది, నేను జగన్మాతని కదా, నేను రక్షించబడతాను అని అమ్మ కొంచెం ఆలోచన చేసి ఆయన గారికి పుట్టడానికి సిద్ధమైతే పుట్టగానే అమ్మ ఊపిరి కొంచెం బిగిసినట్టు అవుతుంది. బిగిసినట్టు అంటే ఏమంటే బ్రీత్ ప్రాబ్లం అనుకోండి. అలా వచ్చినప్పుడు అమ్మ అక్కడే ఉన్న పురోహితులని కూడా చెప్పలేము, ఒకప్పుడు వేద ఏమంటారంటే మహర్షులు ఉండేవాళ్ళు, అడవి ప్రాంతం కాబట్టి ఈయన అడవిలో ఉన్నాడు. ఈ మహర్షులందరూ అక్కడికి చేరుతారమ్మా. చేరేసి వాళ్ళు కోరుకునే కోరిక ఏంటంటే పుట్టింది జగన్మాత, మరి జగన్మాతే కాలం చేస్తే పుట్టుడు మానవ శరీరాన్ని తిన ఆయనకి ఎలా ఇబ్బంది కదా అని చెప్పేసి ఈ ఋషులందరిలో మహావిష్ణువు కూడా వచ్చి ఆ అమ్మని ఒక చెట్టుకి గాలి ఆడడానికి అని కట్టేసేసి ఆమెని బతుకమ్మ అని చెప్పేసి ఆశ కలిగించడానికి పాడిన పాట ఇది. బాగా గమనించాల్సిన విషయం. లక్ష్మీమాత కోసము అక్కడ పార్వతీమాత కోసం పుట్టిన పాటలు ఇవి. అలా మీరు బతకాలమ్మా. ఎందుకు బతకాలి? వచ్చింది ఎవరు? జగన్మాత. దేనికోసం వచ్చింది? లోక శ్రేయస్సు కోసం వచ్చింది. కాబట్టి ఉయ్యాల కట్టడం అనేది ద్వారా అమ్మకి గాలి తగలడానికి అని చెప్పేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వాద బలం ఇచ్చిన తర్వాత అమ్మ 5వ అవతారం ఎత్తినప్పుడు దుర్గామాత బలహీనపడ్డదని శాసనంలో దేవీ పురాణంలో రాయబడింది. లక్ష్మీ స్వరూపాన్ని అమ్మ ఎత్తుకున్నప్పుడు అమ్మ గూలబడుతుందంట. గూలబడడం అంటే బలహీనపడుతుంది. అమ్మ బలహీనపడడానికి గల కారణం ఇది. ఎందుకంటే ఆమె పుట్టుడే కొంచెం ఊపిరి బిగించి పుట్టడం చేత అమ్మ అవతారాన్ని తీసుకున్నప్పుడు మహిషాసుడిని వరదించే సమయం వచ్చినప్పుడు కూడా వీక్ అవుతుంది అనేది ఒక శాసనంలో రాయబడింది. అంటే అంత పర్టికులర్ విషయం కాదు, అంతరార్థం చెప్తున్నా. లక్ష్మీమాత ఎందుకు వచ్చింది దుర్గామాత యొక్క ఈ నవరాత్రులలో అన్న అంతరార్థం. అలా అమ్మ ప్రత్యేక రావడం చేత ఏం చేశారమ్మా, బతుకమ్మ పాట మొదలైంది ఇక్కడ.
మొదట మీకు చెప్పింది ఏంటంటే బ్రతుకమ్మ అనే పండగకి సంబంధించిన విషయం, పాటకి సంబంధించిన విషయం. ఇది ఎలా నానుడికి వచ్చింది? ఇప్పుడు మనందరం మీరేనైనా అందరు అక్క చెల్లెలు ఎలా చేస్తారన్న దాంట్లో అమ్మ గమనించి చూస్తే 5గురు ఒక పురుషులు అన్నదమ్ముళ్ళు బాగా గారాభంగా పెంచుకుంటున్న ఒక చెల్లి. అప్పట్లో ఏంటంటమ్మా పండగలు లేకపోతే ఇంకేదైనా ఉంటేనే కలిసేవాళ్ళు. వ్యవసాయం ఉండేది, కొంతమంది దేశాటన పోయేటోళ్ళు, పర్యాటన పోయేవాళ్ళు, లేదా ఇంకేదైనా పనులలో పోయేవాళ్ళు. ఈ గారాల పట్టి చెల్లి ఉండడం చేత ఈ 5గురు వదినలకి నచ్చదు. ఇప్పటికైనా ఉంది కదా ఆ గొడవ, అన్న కావాలి కానీ కొన్ని ఉంటాయి ఇలాంటి విషయాలు, వదిన కాకూడదు, కొన్ని విషయాలు ఉంటాయి మన దగ్గర ఖచ్చితంగా గొడవలు అవుతూ ఉంటాయి. ఈ ఏమంటారు ఆడబిడ్డలు అంటారు వీళ్ళని. ఆడబిడ్డల విషయంలో మనస్సు చాలా 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 బాధ పెడతారమ్మా. అసలు అలా బాధ పెట్టే విషయంలో కానీ ఆడపిల్లలు ఏ రోజు అన్న సంసారం చెడిపోవాలని కోరరు. కొన్ని విషయాలు తిడతారు కానీ కొన్ని సందర్భాలు అది చేస్తారు. వెరీ రేర్ సినారియో. అలా ఉన్నప్పుడు ఈ అన్నలు దేశాటనకి వెళ్ళినప్పుడు వదినలు గారాబాన్ని చూసి ఆవిడ తింటున్న అన్నంలో విషం పెట్టేసి ఆవిడని చంపేస్తారు తల్లి. ఇది కథ రాసింది మన దగ్గర. ఇలా ఉన్న వివరణల ఆమె కాలం చేసేసి ఈ అన్నలు తిరిగి రావడానికి ఎలా ఒక సంవత్సరం పడుతుంది కదా అని చెప్పేసి ఈవిడని ఎక్కడ చూసినా గుర్తుపట్టడం కష్టం, ఊర్లో ఏడబెట్టినా కష్టం. అదే మన కడపలో పెడితే గుర్తుపట్టడం కొంచెం కష్టమే వీళ్ళందరికీ. వేరే దగ్గర పెడితే ఏదో విధంగా కనిపెట్టేస్తారుగా, ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడ పాతేస్తే ఇక్కడ పాతేస్తే అని చెప్పేసి ఇంటి గుమ్మం ముందు పాతేస్తారు, ఆవిడని పాతేస్తారు. బతుకమ్మ ఇంటి గుమ్మం ముందు ఎందుకు ఆడాలో చెప్తున్నాం. అక్కడ పాతేసిన తర్వాత అమ్మ అన్నలు సంవత్సరం అయినాక రావడం, వచ్చిన తర్వాత చెల్లిని వెతుకుతే చెల్లి లేదని చెప్తారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్తారు. మాట చూడండి. అలా చెప్పిన తర్వాత వీళ్ళు వెతికరాని కూడా సంవత్సరం పడుతుంది. ఇటు దొరకదు, అటు దొరకదు, అటు దొరకదు, ఇటు దొరకదు, ఎక్కడ దొరకదు. మళ్ళీ ఇంటికి వచ్చి చేరుతారమ్మా. 5 చోట్ల వెతికొచ్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చే ముందు ఇంటి గుమ్మం ముందే తంగడి పూలతో ఉన్న చెట్టు పెద్దగా పెరిగి ఉంటుంది. సడన్గా పెరుగుతుంది. అంటే 1 year పోయారు వీళ్ళు. తంగడి పువ్వుల యొక్క పాత్ర అది లేని బతుకమ్మ లేదు మన దగ్గర, మీకు తెలిసిందే కదా. ఆ చెట్టుని అలా బలంగా చూసి అందరు అక్కడే కూర్చుంటారు. నీళ్ళు తెమ్మంటే పెద్ద మనుషులు వచ్చినప్పుడు నీళ్ళు తెచ్చే కార్యక్రమం ఉంటుంది కదా. చెల్లె గురించి బాధపడుతూ ఉన్న 5గురు అన్నదమ్ముళ్ళమ్మ పెద్దన్నకి అన్న అని ఒక మాట వినబడుతుంది. అన్న అని ఇంకా పడుకుంటారు కదా, కొద్దిగా ఒరిగినట్టు అవుతారు, అలసిపోయి వచ్చినప్పుడు కొద్దిగా అలా సేద తీరినట్టు కళ్ళు మూయగానే అన్న నేను ఇక్కడే ఉన్నా, నా కోసం మీరంతా ఊరంతా వెతుకొస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నా అన్న మాట వినపడంగానే ఆ తంగడి చెట్టును చూస్తారు వెతికి అటు ఇటు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ సందర్భం అంటాం, అది వెరీ సెన్సిటివ్. ఇప్పుడు మనం ఛానల్లో మాట్లాడుకోవడం అని కాదు కానీ తెలంగాణ ఆడపిల్లలు అందరూ అనుభవిస్తున్న బాధ ఇది. అన్న పిలవకపాయ అని బాధ, చెల్లె వచ్చినా కూడా ఇంట్లో గౌరవం లేని బాధ, అసలు గౌరవమే లేదు ఈరోజు అక్క చెల్లెలకు. ఉందా తల్లి? వదినలే అలా చేస్తారని ఊహించగలమా? ఈరోజు వదినలు ఎలా ఉన్నారు చూడండి, వెరీ సినిమాలు ఉన్నాయి దానిపైన. అలా అన్నలు చేసిన దానికి ఆవిడ ఏం చెప్తుందంటే, నేను తిరిగి రాని లోకాలకైతే వెళ్ళా, మన వాళ్ళే చేయడమో లేకపోతే నన్ను నమ్మిన వాళ్ళు లేకపోతే మిమ్మల్ని నమ్మిన వాళ్ళే చేశారు, కానీ మొత్తానికైతే ఒక కుటుంబం ద్వారా జరిగింది కాబట్టి నేను మళ్ళీ తిరిగి రాలేను. కానీ ఏ కాలం గురించి అయితే నన్ను కాలానికి అనుకూలంగా లేకుండా చేశారో ఈ కాలం ఉన్నన్ని రోజులు నేను ఉంటాను ఈ పువ్వుల రూపంలో. ఇప్పుడు ఏదైతే రోజు ఉంటుందమ్మా మనం చేసే బతుకమ్మ పండుగ, అలా మీరు నన్ను ఈ చెట్టులోనే ఊహించి ఈ చెట్టు ద్వారా మీరు నన్ను పూజించి లేదా ఈ చెట్టును మీరు ఊహించి నేను ఇక్కడే బతుకున్నా ఆలోచన చేసుకొని వస్తే నేను దాని ద్వారానే అందరి జీవితాల్లో వెలుగై ఉంటానన్నప్పుడు ఈ వదులని అడుగుతారు కదా పిలిచి, వాట్ హ్యాపెండ్ అని, ఏంది ఇలా అలా అంటే నిజ నిర్ధారణకి ఆ వదినలే ఆ చెట్టు చుట్టూ తిరుగుతారంట, బతికి రావమ్మా అని ఏడుచుకుంటూ. అంటే రియలైజేషన్. బతుకమ్మ ఆడేది ఏడుపుతోని తెలంగాణలో. గమనించి చూడండి ప్రశ్న. ఎవరు కూడా ఇప్పుడు ఆడుతున్నారు ఇక డీజేలు, కానీ బాధని వ్యక్తపరచడానికి ఆడేవాళ్ళు. అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వస్తారా పండుగలకి, మరి అమ్మగారింటి కాడ బాధలు చెప్తే మరి చుట్టుపక్కల వదినే ఉంటుంది, మామ ఉంటాడు, అందరు ఉంటారు, మరి ఎలా చెప్పాలని ఆడపిల్లలు చుట్టూరుగా తిరుగుతూ పాటల రూపంలో పాడితే ఆ తల్లి వినేదంట. బతుకమ్మలో అంత ఉంది అర్థమైంది పాట. అందుకే జానపదాలకి పుట్టిన ఇల్లు మన తెలంగాణ. పాటల ద్వారానే భావం వ్యక్తపరిచేవాళ్ళు, అంటే ఒక బాధ వ్యక్తపరిచేవాళ్ళు. అలా వదినెలు ఇక్కడ ఎవరు వదినలు ఆడుతుంటే అన్నలు ఏం చేసేవాళ్ళు బాగా గమనించండి,
పువ్వులు తెచ్చేది అన్న మాత్రమే తెలంగాణ ప్రాంతంలో. అవును, మగవాళ్ళు ఇప్పటికి కూడా పువ్వులు అన్ననే తెస్తాడు, ఏదైనా కానీ అమ్మ. నేను సాధువును కదా, నేను మా అమ్మని తీసుకొని వెళ్తా ఇప్పుడు కూడా బండి మీద. ఇప్పుడు కూడా పోయేది సంచి పట్టుకొని పోతాం. ఇక పోయి అడవిలో కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పెరుగుతాయి ఇవన్నీ, అన్ని పువ్వులు తీసుకొని వస్తాం. దాని రంగులు రంగులు వేస్తారు, అది వేరుకానమ్మా. అది ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తేవాలని, ఆడపిల్లల్ని ఆడుకోవాలని. అది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎంత వెనక్కి తీసినా రాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గుమ్మం దగ్గర ఎందుకు ఆడుతున్నాం అంటే, ఒక జీవితం గుమ్మం దగ్గరే ఆగిపోయింది. కాబట్టి గుమ్మం ముందు వెలిగించాలి దీపం. అందుకని గుమ్మం ముందే ముగ్గులు వేస్తారు, గుమ్మం ముందే వేస్తారు. బతుకమ్మ పుట్టిన ప్రాంతం ఒకటి, బతుకమ్మ గురించి పాడిన పాట ఒకటి, బతుకమ్మ వివరణ ఇచ్చింది గడప దగ్గర ఒకటి. ఇలా వివరణమ్మ చరిత్ర శాసనంలో ఒక పువ్వునే ఎందుకు పూజించాలి? ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న అది. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా మనం చాలా వివరంగా చెప్తే అమ్మ, ఒక కాడ నుంచి, ఒక పండు నుంచే పువ్వు అవుతుంది. పువ్వు నుంచి అది మళ్ళీ కొన్ని పండ్లు అవుతాయి, అది దాని వివరణ వేరు. కానీ ఈ పువ్వుకి అర్థం ఏందనంటే అమ్మ, స్వేచ్ఛ. అందుకు పువ్వు పెట్టేది అక్కడ. ఆడపిల్లలందరినీ కట్టిపడేసామా, ఆడపిల్లలకి అన్ని కొన్ని నిర్ణయాలు ఇచ్చేసామా. వీఆర్ నాట్ ఇన్ ద ఫ్రీడమ్ నౌ. టిల్ నౌ ఫ్రీడమ్లో లేరు ఆడపిల్లలు. సమ్ రిస్ట్రిక్షన్స్, సమ్ ఏదో అవాయిడింగ్ ఉంటుంది కదా. ఇక్కడ బతుకమ్మ ప్రత్యేకతలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, ఆడపిల్లలను పువ్వుల రూపాన పెట్టించి ఆడించడంలో వాళ్ళు కూడా స్వేచ్ఛాయుతముగా వాళ్ళ నిర్ణయాలన్నీ నిర్ణయించుకోవచ్చును అని పరమాత్ముడు ఇచ్చిన మహా ఆజ్ఞ. ఇలా ఎంతమంది ఆడతారు ఈరోజు బతుకమ్మ? అలా ఆడరు. మీరు అన్నట్టుగా చూస్తే ఇప్పుడు బతుకమ్మకి వామ్మో ఏం డీజేలు వస్తాయో, పెద్ద పెద్దవి పెట్టుకొస్తారు కదా. ఎవరు పెద్దగా ఎవరు పెద్దగా పేల్చుడు. 7 రంగుల పువ్వులు పెడతారు బాగా. 7 పెట్టాలి అంటే వరసలు కూడా 7 రంగులు పెట్టి పెట్టాలి. అప్పుడు తంగేడు పువ్వు ముఖ్యమైనది ఎందుకు చెప్పాను కదా. ఇప్పుడు తర్వాత చూడండి, బతుకమ్మలో చూడండి, ఇప్పుడు నులుగు పువ్వులు ఉంటాయి, అవి తీసుకొస్తారు. ఇప్పుడు మన దగ్గర బతుకమ్మలో ఉన్న పువ్వులు కూడా అంతా ఒక రకంగా పెంచుతున్నారు, అది వేరు విషయం. కానీ అడవి నుంచి తీసుకొచ్చుకోవాలి, అడవి నుంచే తీసుకొచ్చుకోవాలి. గడ్డి పువ్వులు తెస్తారు, వేప పువ్వులు తీసుకొస్తారు, నులుగు పువ్వులు తెస్తారు, బంతి పువ్వులు తెస్తారు. అన్ని పువ్వులతోని ఒక సమీక్షంగా పెట్టి ముగ్గు వేసి, ఆ ముగ్గు కూడా అమ్మ ఇష్టం ఉన్నట్టు కాకుండా అలంకరణ వేరు. జాజు అంటే మీకు తెలిసి ఉండొచ్చు బహుశా ఆడవాళ్ళకి. జాజు అంటే ఒకప్పుడు అలికేవారు. జాజు ఇప్పుడు జాజు ఉందా? అంత ఏదో బూజు పట్టుకొచ్చి అలుకుతుర్రు వన్నోళ్ళు, అదే ఇట్లా కలిసి వెళ్ళా రంగు కూడా చూపుడు తప్పుడు వేసుడే, ఇటు అటు వేసుడే. ఇది ఎలా ఉంది చూసారా? అయ్యో, జాజు దాకా పోయిండ్రు. ఇప్పుడు ఇంతకు ముందు కల్లార్పి చల్లేటప్పుడు పేడ యూజ్ చేసేవారు. రంగు ఆ రంగు కూడా ఇది చిన్న ప్యాకెట్, అది తీసుకొచ్చేసి బకెట్లల్లా ఎట్లా ఉంటుందంటే ఈడికి నాడికి పచ్చగా, ఆకిలి పచ్చగా అవుతుంది కానీ జీవితం పచ్చగా అవుతుందా తల్లి? ఆ పేడ ఎందుకు పెట్టాలనేది అర్థం చేసుకునే విషయం చాలా గొప్పది. ఒకప్పుడు పోయి తెచ్చిన దాంట్లో అమ్మ, ఆ పేడ పెట్టినప్పుడు కూడా క్రిమి కీటకాలు గుమ్మం దాటకపోయేటి. ఒక విషయం అయితే, ఎక్కడైతే గోమాతకు సంబంధించిన విశేష వివరణ పెడితే అందులో ఇట్లా ముగ్గు వేస్తాం కదా, వేస్తాం కదా తల్లి, తిప్పుడు ముగ్గు. తిప్పుడు ముగ్గు అర్థం తెలవాలి వీళ్ళందరికీ. తిప్పుడు ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా అమ్మ? సగం మంది ఆడవాళ్ళకి తెలియదు కానీ అందరికి తెలియాలని చెప్తున్నాను. తిప్పుడు ముగ్గు వేస్తే లక్ష్మీమాత అందులోనే ఉంటుంది, ఎక్కడికి తిరగదని. ఇప్పుడు ముగ్గు అమ్మని బందీ చేసుకోవాలి. ఎందుకంటే పండగ రోజు వచ్చిన అమ్మ మళ్ళీ రాదు కదా. కాబట్టి ఇంట్లో ఎవరికైనా స్వార్థమే, ఆశీర్వాదం కావాలి కదా. అందుకని ఆ తిప్పుడు ముగ్గులో కూడా అమ్మ 3 ముగ్గులు, 3 చుక్కలు, 9 చుక్కలు, 12 చుక్కలు, ఇట్లా కొన్ని చుక్కలు 36 వరకు వేసేవాళ్ళు ఉన్నారు. ఊరంతా రథం వేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. దీంతో అర్థం కూడా తెలియకుండా మనం ముగ్గులు వేసుకునే దాంట్లో ఆ ఏరియా క్లీన్ చేసేసుకోవడం తప్పితే దానికి అంతరార్థం లేదు. భూమాతను గౌరవించే గొప్ప పండుగ మనది కదా. అలా చేసుకొని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అమ్మ, స్వేచ్ఛని ఇండైరెక్ట్గా ఇప్పటికీ ఆడపిల్లలు అడుగుతున్నారు అని అర్థం. ఈరోజు శివరుద్ర సాధు మాట్లాడిన విషయంలో గమనించి చూడాలమ్మా. పండగ ఎంత పెద్ద త్యాగం చూసారా? ఇది కేవలం పాజిటివ్ అని చెప్పాను. రజాకార్లలో ఆడపిల్లలని దుస్తులు తీపిచ్చేసి ఆడారు. సినిమా వచ్చింది గుర్తుందా మీకు? లాస్ట్ ఇయర్ రజాకార్లది సినిమా వచ్చింది, హెవీగా నడిచింది. మన వాళ్ళు ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ ఉంటే ఆ క్లాత్స్ అన్ని తీసేసారు అనేది సినిమా కూడా వచ్చింది. ఈ ఊరికి వచ్చింది ఆ పండుగ, ఊరికే రాలేదు పండుగ. ఎందుకు చెప్తున్నా అంటమ్మా, శివుడి ఆజ్ఞతోని పండుగ రాలేదు ఇక్కడ. పార్వతీమాత యొక్క బాధతో వచ్చింది. శివుడిని తీసుకెళ్ళిపోయారు, చాలా గొప్పగా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు, వాళ్ళకి ఇష్టం కాబట్టి. పార్వతీమాత రోదన అంటే ఈడ ఆడపిల్ల రోదన. లక్ష్మీమాత పుట్టుడు మరి బలంగా పుట్టొచ్చు కదా. మరి అమ్మవారు కూడా ఒక మానవ శరీరాన్ని ఎత్తి ఎందుకు ఆ బాధలు అనుభవించింది? ఇక్కడ 5 అన్నదమ్ములు ఉన్న ఇంట్లో ఆడపిల్లకి సెక్యూరిటీ లేదుగా. ఇవన్నిటిని ఎందుకు చెప్తున్నంటమ్మా, ఆడపిల్ల ఇంకా సున్నితమే. అందుకని పువ్వులతో పేర్చే గొప్ప కార్యక్రమం మన దగ్గర. నులుగు పువ్వులతో పెట్టినా, ఏ పువ్వులతో పెట్టి ఏ అలంకరణ చేసి ఆడినమ్మా, దానికి అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఆడపిల్లల స్వేచ్ఛ.
ఇప్పుడు బతుకమ్మ అంటే ఇంతకు ముందులా అలా ఇంటి ముందు ఆడే విధానం అయితే లేదు. అంటే అందరూ కలిసి ఒక దగ్గర పెట్టి, అంటే ఏం చెట్టో అది వెంపల చెట్టో ఏం చెట్టో పెట్టి ఆ చెట్టు పూజ చేసి పురోహితులు వచ్చి పూజ చేసిన తర్వాత చుట్టూరా బతుకమ్మలు పెట్టి ఆడే విధానం ఇప్పుడు చూస్తున్నాం. ఈ చెట్టు పెట్టడము, ఈ పూజ చేయడము, ఈ బతుకమ్మకు దీనికి సంబంధం ఏంటండి? అంటే ఇప్పుడు మీకు చెట్టు గురించి ఇందాక చెప్పింది ఏంటంటే అడవి ప్రాంతంలో ఒక కథ కూడా ఉంది అని చెప్పాను కదా, ఈ అన్నదమ్ముల కథ. దీన్ని చాలా వివరంగా వివరిస్తారు. మళ్ళీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన చెల్లి చిగురిస్తున్న ప్రతి ఇంట్లో పడుతున్న బాధని వివరించిన కథ అది. ఇప్పుడు 5 అన్నాదమ్ముల యొక్క చెల్లి కాదు అక్కడ కాలం చేసింది, ఒక ఆడబిడ్డ. ఇలా వెంపల చెట్టు అని అంటే ఒక చెట్టు రూపాన నేను బయటికి వచ్చాను. చెట్టు ఏంటంటే అమ్మ మళ్ళీ వెంపల చెట్టు మీరు దసరా తర్వాత చూడండి ఎవరు పట్టించుకోరు, ఆ రోజు ఎందుకు పట్టించుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 21కి ఎంగిలి పూల బతుకమ్మ అంటే మొదటి, అంటే వచ్చే ఆదివారం కాక పైన ఆదివారం పండగ స్టార్ట్. 21 అమావాస్య తల్లి, 22 నుంచి అమ్మవారి యొక్క రాత్రులు మొదలు, అంటే శరన్నవరాత్రులు. ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అనంటమ్మా, ఆ రోజు జరిగిన ఈ 3 కార్యక్రమాలు దేవాది దేవతలు కొలువై ఉన్న చెట్టు అది. ఇప్పుడు దీని గురించి వెంపల చెట్టు గురించి కూడా అమ్మా పురాణాలలో వివరణ రాయబడింది, కానీ ఏమని రాయబడింది? ఇప్పుడు చెట్టు గురించి, వెంపల చెట్టు గురించి నేను గొప్పగా చెప్తా, కానీ దాని అంతరార్థం ఏంది మరి? ఇప్పుడు ఆడపిల్లలందరూ ఆడుతున్నారు, వాళ్ళ పండగ అని తెలియ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు చూసారా, గమనించండి, వాళ్ళ పండగ అని తెలియదు ఆడపిల్లలకి. ఇది బతుకమ్మ పండగ, అందరి పండగ అని తెలుసు. తెలంగాణలో తప్పితే ఎక్కడ మళ్ళీ అమెరికా లాంటి దేశాల్లో ఎందుకు ఆడుతున్నారు? ఇప్పుడు అది కూడా చెప్పే విషయం ఏంటంటే అమ్మ, వేరే వేరే దేశాల్లో ఎందుకు ఆడుతారు కూడా తెలియని వాళ్ళు ఏంటంటే, మనము ప్రకృతిని పూజిస్తున్నాము, ప్రకృతి యొక్క పండగ చేస్తున్నాము అనేది అందరూ దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రకృతిని పూజించే పండుగ చూడండి, పువ్వులు ఎక్కడ ఉపయోగిస్తాం మేజర్గా మనం సహజంగా? ఒక పండగకి లేదా గుడికి, పూజలకి, ఇంకేదో శుభకార్యం సంబంధించి భగవంతుడు ఉపయోగిస్తాం కదా. మరి ఆ భగవంతుడిని పూజించడానికి ఉపయోగించిన పువ్వుల్ని డైరెక్ట్ గా మనం పూజిస్తే ఆరాధిస్తాం. అంటే ఈ ఆరాధన ఎక్కడదంటే ఇక్కడ దేవాది దేవతలు దానికి ఆ రోజు విలువిచ్చారు అని అర్థం. అంటే అందులో తీసుకోవాల్సింది స్వేచ్ఛ, కోమలత్వం, వారి యొక్క అంతరార్థాలన్నీ పరమాత్ముడు ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు బృహదీశ్వరాలయం అనేది చాలా మందికి తెలియదు విషయం. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, చాలామంది తమిళనాడు ప్రజలు వస్తుంటారు పోతుంటారు. నాకు తెలిసి తమిళనాడు ప్రజలకు కూడా అంత అవగాహన ఉండకపోవచ్చు. వేములవాడ రాజన్న సిరిసిల్ల గురించి అని మనందరం గొడవ పడతాం. రాజన్న ఎంత గొప్పోడు తెలుసా తల్లి? అసలు రాజన్న ఎందుకు తీసుకెళ్లారో మీరు ఇంతవరకు అడగలేరు చూడండి. అంటే మీకు అంత అవగాహన విషయం కాబట్టి, ఒకప్పుడు వేములవాడ రాజన్ననే ఎందుకు తీసుకెళ్లారు, వరంగల్లో భద్రకాళిని ఎందుకు తీసుకెళ్ళలేదు, లేకపోతే ఇంకేదో ప్రాంతంలో ఇంకెవరినో ఎందుకు తీసుకెళ్లారంటే, అప్పుడు తండ్రి మనకు రాజు, ఆయనను తీసుకపోతే మనం ముక్కు తెగుతుంది అని చెప్పేసి, మన అహంకారం తగ్గుతుందని చెప్పి వాళ్ళ ఆలోచన. వేములవాడ రాజన్న సిరిసిల్ల ఎంత గొప్ప స్థాయిలో ఉండే చూసారా, కానీ ఆయన ఇంతవరకు ఆయన గొప్పతనాన్ని ఎవరు తగ్గించలేరు. మళ్ళీ వాళ్ళ అహంకారంతో తీసుకెళ్లారు. కానీ ఇప్పటికీ తండ్రి ఆడ వేములవాడలో రాజన్న అంటే రాజన్ననే. అసలు రాజన్న సిరిసిల్ల అనాలి అంతే. వేములవాడ అన్నాడు కంటే రాజన్న సిరిసిల్ల అంటే ఆయన ఎన్నెన్ని గొప్ప కొనులు చేశాడో, ఎన్నెన్ని చేశాడని ప్రతిక శత్రు వ్యూహం చెప్తున్నాం. అలా మనల్ని ఎన్నో విధాలుగా మోసం చేసుకొచ్చారమ్మా. ఈరోజు మీరు అన్న బతుకమ్మ పండుగ ఇంత చిన్నగా వచ్చింది కాదు. మీరు ఇప్పుడు ఒక చెట్టుని, వెంప చెట్టుని పూజించాలి అని చేయాలన్నారు కదమ్మా. తంగేడు చెట్టు, ఈ తంగేడు పూల చెట్టు కూడా అంటే కొన్ని హైబ్రిడ్ వచ్చాయి పువ్వులు, లేకపోతే దాని వివరణ వేరుంది. కానీ తంగేడు పూల చెట్టు అయితే ఇంతే పెరుగుతుందమ్మా, అంతకంటే ఎక్కువ హైట్ ఉండదు, ఇంతకంటే ఎక్కువ హైట్ ఉండదు. కొన్ని ఎల్లోయిష్ పువ్వులు అవుతాయి కానీ తంగేడు కాదు, సేమ్ అలాగే ఉంటుంది. ఈ పువ్వులన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఈ సీజన్లోనే వాటికి ఊపిరి వస్తుంది. చెల్లెలు ఇచ్చారుగా మాటలు, లక్ష్మీమాత ఇచ్చిందిగా మాటలు. ఇప్పుడు మన వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం, అంటే మరి బాధపడకూడదు, ఎందుకంటే అలా ఎందుకన్నాడు స్వామి అని. బతుకమ్మ బకెట్లల్లో వేయకూడదు, బతుకమ్మ తొట్టిలలో వేయకూడదు, బతుకమ్మ మనం డ్రమ్ము వేసుకోడు కాదు. దాని అంతరార్థం ఏముంది? నా తల్లి జగన్మాత పార్వతీమాత తండ్రిని బృహదీశ్వర ఆలయంలో వెళ్ళి కలిసి రావాలి. అక్కడ దాకా పోతుందా మరి? నీ బకెట్లో దింపుకుంటున్నావే అంటే ఓపిక లేక. నేను ఎవరు 11-12 గంటల దాకా ఆడమంటున్నారు. 7 గంటలకి అలా చీకటి పడగానే దీపాలన్నీ పెట్టి, అటుకులన్నీ పెట్టి, ఆ బిళ్ళాలన్నీ పెట్టి వేసుకొని మంచిగా ఆడుకొని 7:30, 8, 9, 10 గంటలకు మ్యాక్సిమం పారుతున్న దాంట్లో వేయచ్చు మనం. ఇక్కడ పారుతున్నది నీళ్ళు లేవు, నిజమే పారుతున్నది. ఎందుకు నీళ్ళు లేవమ్మా? ఇక్కడ గుండె మీద చేతేసుకొని చూడండి, ఊరూరా చెరువులు ఉన్నాయిగా. మనకు ఓపిక లేక ఎన్ని బతుకమ్మలు అవుతాయి అంటే 1000 బతుకమ్మలు అవుతాయి మరి. కాబట్టి బతుకమ్మ అక్కడ వేస్తే అది అలా 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 పారుతూ 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 తండ్రి దాకా చేరుతుంది అక్కడికి. ఇంకొక విషయం అండి, ఒక్క బతుకమ్మ చేయరు, 2 బతుకమ్మలు చేస్తారు. చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. ఎందుకు అలా ఉండదు, జంట బతుకమ్మ.
అలా అని కాదు, మంచి ప్రశ్న. అంటే మీకు నేను మొత్తం చెప్పాను కాబట్టి చెప్తున్నాను. అంటే జంటలు తండ్రి అమ్మని విడదీశారు కదా, విడదీయకూడదన్న ప్రేమ పార్వతీమాత వివరణ చాలా గొప్పది. ఈ బతుకమ్మలో చిన్న విషయం కాదు కదమ్మా. అమ్మ ఇప్పటికీ బాధపడుతుంది అని అంటారు, ఇప్పటికీ బాధపడి చెప్తుంది. అక్కడ ఎందరికో కనువిప్పు చేయకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక చిన్నగా ప్రతిక చేసి ఆ పసుపుతో చేసిన ఆ అమ్మవారి గౌరమ్మని దీపాలు పెట్టి ఆడతారా అమ్మ? దాంట్లో ఎంత గొప్పతనం ఉంటే ఆడుతుండొచ్చు చెప్పండి. కాబట్టి ఏంటంటే తండ్రిని అమ్మని విడదీయకుండా ఉండడానికని మన శాస్త్రీయతకి అదొక ప్రతీక, గొప్పతనం. ఇప్పుడు మీరు చెప్పండి బతుకమ్మని ఈసారి ఎలా ఆడాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది. అంటే నా కోరిక కూడా ఏంటంటే అమ్మా, అంటే చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే నా సంస్కృతి అంత సులభంగా రాలేదని నా బాధ. దాన్ని అంత ఊరికే తీసేసినట్టు చేసేస్తారమ్మా. ఆ బాధ చాలా బీభత్సంగా అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఆడపిల్లలు చక్కగా అలంకరణ చేసుకొని ఆ బతుకమ్మలన్నీ తీసుకొచ్చుకొని పేర్చుకొని ఆడుతుంటే అమ్మా అసలు ఎంత కళ వస్తుంది మీరు ఆలోచించండి. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, అందరూ ఆడపిల్లలు మంచిగా బతుకమ్మలు ఆడుతుంటే మగవేద వాళ్ళంతా కూర్చొని పిచ్చి పిచ్చి వేషాలు వేసే విధానాలు కూడా చూస్తున్నాం. కొంతమంది ఉన్నారు. అలాంటి ఆకతాయితత్వాన్ని మనం అడ్డుకోవాలి. ఇందాక మీరు అన్నట్టుగా ఈ సాంగ్స్ ఏదైతే ఉన్నాయమ్మా, ఇది ఎఫెక్ట్. అది ఒకప్పుడు బతుకమ్మలు ఎలా పాడేవాళ్ళు, పెద్ద మనిషి పాడితే మిగతా వాళ్ళందరూ దానికి కోరస్ వచ్చేది. ఇప్పుడు పెద్ద మనుషులు పాడతలేరు, పేదరాశి పెద్దమ్మ వాడుతుంది డీజేలో. ఇప్పుడు వచ్చిన సమస్య అది. ఇప్పుడు మన తాతమ్మ ముత్తమ్మలు కూర్చొని ఇప్పుడు రాముడు వచ్చే వేళ ఉయ్యాలో అని అన్నప్పుడమ్మా మిగతా వాళ్ళందరూ కూడా దానికి చప్పట్లు కొడుతూ పాడేవాళ్ళు. ఒకప్పుడు గాజులు ఇక్కడి నుంచి ఇక్కడికి అమ్మా వాళ్ళు ఇలా చప్పట్లు కొట్టి ఇట్లా వెనక్కి జరిగినప్పుడు ఆ మువ్వల శబ్దం అయ్యేది, గాజుల శబ్దం అయ్యేది. అది ఎంత స్పష్టమైన మ్యూజిక్. ఇప్పుడు వినట్లేరు అలాగా. గాజులు మనం చాలా డీసెంట్గా వేస్తున్నాం రెండే, అది మరి శబ్దం వస్తుందనో లేకపోతే మోయడానికి ఇబ్బందనో. ఒక్కసారి అలా చేసి చూస్తే ఎంత బాగుంటుంది తల్లి. స్పష్టంగా గట్టి మేళాలతోని చేసిన ఆ శబ్దానికి ఉన్న విలువ డీజేలకు రాదమ్మా. మనసు తనువుతో ఆడాలి. ఒక ఆవిడని మేము చూసాము, మళ్ళీ ఆవిడ వీడియో చూస్తే ఏమనుకుంటామో, ఈడికి ఎగిరి ఆడికి దుంకుతుంది ఆవిడ ఆ పాటకి. ఇట్లా ఇక్కడ నుంచి ఏం దుంకుడమ్మా అది. నేను ఈ పాప ఎక్కడుందో ఆవిడ కానీ అది మ్యూజిక్ వస్తుంటే ఇక్కడ ఎగురుతుంది ఆవిడ, మొత్తం కుంపు స్టైల్ ఎగురుతుంది, డమ్ డిమ్ డమ్. ఆ బతుకమ్మ చుట్టే మళ్ళీ ఆవిడని చూసి మిగతా వాళ్ళు ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఏ అవ్వ ఈ ఎగురుడు ఎక్కడ బాబు అని. ఆడవాళ్ళు కొంతమంది డీసెంట్గా చీరలు కట్టుకొని వస్తారు, వాళ్ళు ఎగురుతారా అలాగా. ఈవిడ వచ్చింది బాగానే వేసిందిగా, ఇక్కడికి కట్టేసిందిగా, డిసైడ్ అయ్యి వచ్చింది ఆవిడ. ఆ రేంజ్ ఎగురుడా నిజంగానే పిచ్చి పిచ్చి రకరకాల స్టెప్పులు వేయడం వల్ల ఈ పెద్ద కొంచెం ఏజ్డ్ వాళ్ళు రాలేకపోతున్నారు, పక్క కూర్చొని చూస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారుగా. చక్కగా ఎంతమంది ఉన్నారమ్మా ఆడవాళ్ళు పాటలు పాడేటోళ్ళు, మీరు బిలీవ్ చేయండి. ఇప్పటికీ 100 మంది ఉన్నారు. బతుకమ్మ ఎప్పుడు పుట్టింది అనుకున్నది ఇప్పుడు 21 కాదు, బతుకమ్మ నెల రోజుల నుంచి చేస్తున్నారు ఊర్లలో. మీరు కావాలంటే ఈ నెల అంతా చేస్తారు, పౌర్ణమి నుంచి చేస్తున్నారు. ఎలా చేసుకొస్తున్నారు చూడండి. మట్టి బతుకమ్మ చేస్తారు, గాలి బతుకమ్మ చేస్తారు, దుమ్ము బతుకమ్మ చేస్తారు. ఇన్ని ఉన్నాయి 9 రోజులు. ఇప్పుడు ఈ 9 రోజుల బతుకమ్మ కాకుండా అమ్మా ఊర్లలో మట్టిని ప్రేమించుకుంటూ వచ్చి చేసే పూజలు కూడా ఉన్నాయి. అలాంటివి తెలియదు కదా. ఇప్పుడు కూడా ఫోన్ కొట్టి ఇక్కడ రాజన్న, మన దీని పేరు ఏం పేరు, కొమరవెల్లి మల్లన్న దగ్గర ఎవరికైనా మీకు తెలిసిన ఉంటే ఫోన్ చేయండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, అక్కడ ఎవరైనా బతుకమ్మలు ఆడిరా అని అడగండి. అవును ఆడుతున్నారు కదా వారం నుంచి, మరి అదేంది 21 నుంచి ఉంది కదా అని మీరు అనండి. 21 నుంచి ఎవరు చెప్పారంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నెల రోజుల నుంచి అమ్మకి స్వాగతం పలుకుతూ ఈ 21 రోజు జగన్మాతను భూమి మీదకి దింపుతారు. ఎంత ప్రత్యేకత ఉంది పూజ. ఇది తెలియదు మన దగ్గర. అంటే మోడ్రన్గా మన సొసైటీ అయిపోయింది. కారణమా ఇంకా మీరు అన్నట్టుగా పువ్వులలో ఉన్న అమాయకత్వం అనేది ఇంకా బతికుందని మా అభిప్రాయం. కాబట్టి పండుగని గొప్పగా చేయాలని ప్రేక్షకులందరికీ చెప్పుదామమ్మా. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి